ఆశీర్వాదం రాదు. ఏ విధంగా వస్తుంది? దేవునికి లోబడటం వల్లనే మనకు ఆశీర్వాదం అనేది రాగలుగుతుంది. దేవుని దగ్గర మనం లోబడకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా, దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దేవునికి ఇవ్వకుండా, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ లోకస్తుల వల్ల మనము జీవించుకుంటా, మనం క్రైస్తవ బిడ్డలమని చెప్పేసి మన జీవితాన్ని మనం కొనసాగిస్తే మనకు ఆశీర్వాదం వస్తుందా? రాదు. మన జీవితంలో ఆశీర్వాదం రావాలంటే దేవుడు ఏదైతే చెప్పిండో అది మనం చేయాలి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి. దేవుడు చెప్పినటువంటి బోధలో మనం నడవాలి. దేవుడు ఏ విధమైనటువంటి ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నాడో అయ్యే పాటించాలి. పాటించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి ఎంత దగ్గరగా ఉండాలి అబ్రహాము, దేవునికి ఎంత లోబడి ఉండాలి, దేవుని దగ్గర ఎంత యథార్థత కలిగి ఉండాలి, దేవుని ఎంత ప్రేమించి ఉండాలి, దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదానికి మొదటి కారణం ఏంటి అంటే దేవుని దగ్గర తగ్గింపు జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్తా ఉంటారు మనం గమనించుకున్నట్లయితే. కానీ అబ్రహాము విషయానికి వచ్చేసరికి దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేసినటువంటి వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథాల్లో చూస్తాం. ఇక్కడ చెప్పిండు దేవుడు, యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్పేసి ఉన్నాడు. ఇక్కడ దేవుడి మాటను ధిక్కరించాడా? ధిక్కరించలేదు. దేవుని మీద ఎంత నమ్మకం ఉంచాలి? అతని కష్ట సమయములలో, ఇరుకు ఇబ్బందులలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఎటువంటి సమస్య వచ్చినా సరే దేవుడు నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, పంపించేటటువంటి దేవుడు ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా కాపాడగలుగుతాడు అనే నమ్మకంతోనే అక్కడ దేవుని మాట విన్నాడు. ఒక మనిషి మాట మనం వింటున్నామంటే అతను ద్వారా మనకి ఏదన్నా మేలు జరుగుతుంది, మనకు వచ్చే సమస్య నుంచి మనం తప్పించబడుతున్నాం, అతని మాట వల్ల మనకు ప్రయోజనకరంగా ఉందంటేనే మనం నమ్ముతాం. లేకపోతే నమ్ముతామా? 10 మంది 10 రకాలుగా మాట్లాడేటోళ్ళు అందరి మాటలు మనం నమ్ముతామా? నమ్మము. అదేవిధంగా ఇక్కడ అబ్రహాము కూడా దేవుని మాటకు లోబడి ఉన్నాడు. దేవుని మాటకు లోబడి దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో తన బంధువులను విడిచిపెట్టిండు, తన తండ్రిని విడిచిపెట్టిండు, తన సొంత దేశాన్ని కూడా విడిచిపెట్టేళ్ళిండు. మన బంధువులను విడిచిపెట్టమంటే మనం విడిచిపెడతామా? అస్సలు విడిచిపెడతాం. తల్లిదండ్రులను విడిచిపెట్టమంటే విడిచిపెడతామా? విడిచిపెట్టదు. సొంత దేశాన్ని విడిచిపెట్టి ఉండమంటామా? ఉన్నాం. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు కానీ పెద్దలే కానీ మన సొంత తల్లిదండ్రులు విడిచిపెట్టి ఒక 10 రోజులు మనం ఇట్లా వెళ్ళినాను అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి దగ్గరకు రావాలనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు చూస్తాం అనే ఆలోచన మనకు ఉంటుంది. బంధువుల విషయంలో కూడా అంతే. మన సొంత గ్రామంలో ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి మనం జీవించగలుగుతామా? అక్కడ మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏ రకంగా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ఊరు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఎదిరించలేము అన్నటువంటి ఒక చిన్నటువంటి అనుమానం అనేది మనకి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అబ్రహాము విషయానికి వచ్చేసరికి
మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో నువ్వు ఖచ్చితంగా వెళ్ళని చెప్పేసి నిన్ను ఆశీర్వదించాలంటే నీ బంధువులు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, ఈ ఊరిని కానీ అందరినీ నువ్వు విడిచిపెట్టి వెళితేనే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. అతను ఉన్నటువంటి ప్రాంతం ఆశీర్వాదకరంగా లేదా అంటే ఉందా లేదా? అతను ఉన్నటువంటి ప్రాంతం ఆశీర్వాదకరంగా ఉందా లేదా? ఆశీర్వాదకరంగా ఉందా? కల్దీయులు ఊర ప్రాంతాల పట్టణంలో ఉన్నాడు. కాకపోతే అక్కడ దేవునికి వ్యతిరేకంగా వారి ఇష్టానుసారమైన జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని యొక్క కుమారులు ఎక్కడైతే తన యొక్క కాపుదల్లో ఉంటాడో సురక్షితమైన ప్రాంతాల్లోకి దేవుడు వచ్చేటటువంటి సమస్యల నుంచి తప్పించేటటువంటి దేవుడు. అక్కడ మనకి ఒక పరిస్థితులు బాగలేవు, అక్కడ మనకైనా సమస్య ఏర్పడుతుంది అంటే ముందుగానే దేవాది దేవుడు మనతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేటటువంటి దేవుడు. అదేవిధంగా ఇక్కడ కూడా అబ్రహాంతో మాట్లాడి ఉన్నాడు. మాట్లాడి ఆ యొక్క ప్రాంతం మీదకి కరువు రాబోతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఒక్క మాట మాట్లాడలే. దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళిపోయాడు. అందరూ అనుకుంటారు దేవా ప్రార్థన చేసినప్పుడు మనం ఏమంటాం? అబ్రహామును ఆశీర్వదించినట్టు దేవా నన్ను కూడా ఆశీర్వదించాయా అంటాం. ఇస్సాకును ఆశీర్వదించి నన్ను కూడా ఆశీర్వదించాయా అంటాం. యాకోబుని ఆశీర్వదించినాక నన్ను కూడా ఆశీర్వదించదేవా అంటాం. కానీ వారి జీవితాలు ఏడా, మన జీవితాలు ఏడా? అబ్రహాములాగా మనం జీవించుతున్నావా? అంత నీతిగా యథార్థతగా అబ్రహాములాగా జీవించుతున్నావా? అబ్రహాములాగా జీవించాలంటే నీలో మొత్తము నీ నిండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉండాలి. నీ ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క పద్ధతులు, నువ్వు చేసేటటువంటి పని ఏదైనా సరే, నీ యొక్క చూపు, నీ యొక్క క్రియ మొత్తము దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయి దేవుని ద్వారా నువ్వు చేసేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అట్లయితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం కోరుకోవడంలో తప్పలేదు. అబ్రహాంలో నన్ను ఆశీర్వదించుదేవా అంటాం. కానీ మనలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మొత్తం లోన పెట్టుకొని పుల్లు కుతంత్రం అవన్నీ లోన పెట్టుకుంటాం. పైకి మనుషులతో మంచిగా మాట్లాడుతూ ఉంటాం. మనిషి కనబడ్డప్పుడే అది పక్కకు పోయినామంటే వాడట అని చెప్పేసి మనలో ఉన్నటువంటి ఇంకొకడు బయటకు వస్తూ ఉంటాడు. మనుషుల ముందు కనబడ్డప్పుడేమో ఇంకొకడు ఉంటాడు. మనుషులు లేకపోతే ఇంకొకడు బయటకు వస్తాడు మనలో నుంచి. అందుకే ద్విమనసు అని చెప్పేసి మనం పోల్చిండు దేవుడు. రెండు మనసులు స్వభావములు కలిగినటువంటి వాడుగా అని చెప్పేసి పోల్చిండు. ఒకటే స్వభావం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఒకటే స్వభావం కలిగి ఉన్నాడు, ఒకటే నీతిగా ఉన్నాడు. నీతి యథార్థత ఎక్కడ పోగొట్టుకోలేదు. తను జీవించిన కాలం అంతయో పరిశుద్ధంగా జీవించిండు. ఒక్కరితో ఒక మాట అనిపించుకోకుండా అంతే యథార్థంగా బతికిండు. మన జీవితానికి వచ్చేసరికి దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ దేవుని యొక్క మాటలు మన నోటి నుంచి అనేకమైన మాటలు మాట్లాడతాం, అన్నీ చేస్తాం. కానీ బయట ఉన్నటువంటి వారికంటే మన జీవితాలు అధ్వానం చెప్పాలంటే. బయట ఉన్న ఈ రోజులలో మన యొక్క పని మీద వెళ్తున్నామంటే నానా జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్తానంటే పనిలో ఆశీర్వదించబడాలని చెప్పేసి కోరుకుంటారు. నాతో ఒక పిల్లగాడు ఉంటాడు, అన్యస్తుడే. వాళ్ళు ముస్లిం కుర్రాడు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. 20-25 సంవత్సరాలు ఆ పిల్లవాడికి. నా జీవితంలో ఇప్పటి వరకు నేను దేవునిలో నేను నడిచేటటువంటి విధానాన్ని బట్టి నేను అతనితో అన్నీ పంచుకుంటా ఉంటా. తమ్ముడు ఈ రోజు ఇట్లయింది, తమ్ముడు ఈ రోజు ఇట్లయింది, తమ్ముడు ఈ రోజు ఇట్లయింది అంట. ఆయన ఒక్కటే అంటాడు తెలుసా, అన్నా నువ్వు తీసుకున్నటువంటి మార్గం సరైనటువంటి మార్గం, నువ్వు సరైనటువంటి మార్గంలో నడుస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను దినదినం ఆశీర్వదించుకుంటూ పోతాడన్నా అంటాడు. ఎవరంటన్నారు? ఒక క్రిస్టియన్ అంటాడా? ఒక తెలుసుకున్నటువంటి దేవుని బిడ్డ అంటాడా? ఎవరంటారు? ఒక హైందవుడు అంటాడు, దేవుని ఎరగనట్టు బిడ్డ అంటాడు. మనం ఈరోజు అలా ఉంటున్నావా? ఉండట్లేదు. మన జీవితంలో మన ఇష్టానుసారమైన జీవితం గడిపేస్తున్నాం. అబ్రహాము కూడా ఆనాడు ఒక్క మాట మాట్లాడలేదు. అనేకమైన అన్ని జనుల మధ్యలో ఉన్నాడు, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనం చేసేటటువంటి చెత్త చెదారం మొత్తం మన మనసులో ఉంచుకొని అయ్యా నన్ను ఇట్లా ఆశీర్వదించాయా అని చెప్పేసి మనం అడగడం అది మన మూర్ఖత్వం అయిపోయింది. ఎందుకంటే నువ్వు అబ్రహాములాగా లేనప్పుడు నువ్వు అడిగే అర్హత ఎక్కడిది నీకు? నువ్వు అబ్రహాములాగా ఉంటే నువ్వు అడగాలి.
నీలో నీతి కనబడితేనే నువ్వు అడగాలి, యథార్థత కనబడితేనే నువ్వు అడగాలి. నువ్వు అబ్రహాములాగా దీవించు ప్రభువా అంటున్నప్పుడు, నువ్వు అబ్రహాము అటువంటి లక్షణాలు లేనప్పుడు నీకు అడిగేటటువంటి అర్హత నీ దగ్గర ఉందా? లేదు. మనం సిద్ధపడి మనం అడుగుతున్నామంటే మన దగ్గర ఆ క్వాలిటీస్, ఆ పద్ధతులు ఏమైనా ఉంటేనే మనం దేవుని దగ్గర అడగాలి, లేకపోతే అడగొద్దు. మాకు ప్రవీణ్ చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. అతను ఉన్నటువంటి నీతి కానీ, యథార్థత కానీ, తను చిన్న వాళ్ళనే కానీ పెద్దవాళ్ళనే కానీ ఎంతో ప్రేమగా చూసుకుంటా ఉంటాడు. తనలో చూడటానికి నాకు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్న ప్రవీణ్ని తన దగ్గర వెతకడానికి ఒక్క తప్పు కూడా లేకుండా జీవించాడు. అది కదా యథార్థత అంటే, అది కదా నీతి అంటే. ఈరోజు మనం జీవించగలుగుతున్నా? మనము ఇక్కడ ఉన్నంతసేపే మన భక్తి, పక్కకి వెళ్ళిపోతే మన ఇష్టానుసారమైనటువంటి మన జీవితంలోకి వెళ్ళిపోతాం. కానీ మా యొక్క సేవకుడు దైవజనులు చూస్తే అతను ఎక్కడ నిలబడ్డా, ఏ ప్లేస్లో నిలబడ్డా, ఎంత మందిలో ఉన్న, వేల మందిలో ఉన్న, లక్షలో ఉన్నా తన యొక్క యథార్థతని కోల్పోలే. అబ్రహాము ఏ రీతిగా అయితే యథార్థతలో ఉన్నాడో మా ప్రవీణ్ కూడా అదే యథార్థతలో ముందుకు సాగుతున్నాడు. అబ్రహాముని సొంత జనాంగా వదిలిపెట్టి ఎలాగైతే వెళ్ళిపోమన్నాడో మా ప్రవీణ్ వెళ్తాడు, ఎటెటో తిరుగుతాడు. ఛత్తీస్గఢ్ ఏ ప్రాంతాలల్లా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. మా మరదలు ఫోన్ చేస్తూ ఉంటుంది, బాబా ఇట్లా వెళ్ళిపోయాడు. వాళ్ళ అక్కతో చెబుతూ ఉంటుంది. ఫోన్ చేస్తే 3 రోజులు 4 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎటుపోయిందో ఏమో తెలియదంటే ఆమెకి అలవాటు అయిపోయింది. ఎలాగంటే నా భర్త ఎక్కడున్నా దేవుని యొక్క కాపుదల్లో ఉంటాడు. కాచి కాపాడేటటువంటి దేవుడు, ఎన్నుకున్నటువంటి వాడు గొప్పవాడు. సమస్యలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులు, నీ చుట్టూ శత్రు సైన్య సమూహం ఉన్నా, నీకు శత్రువులు అక్కడ ఆ ప్లేసులో ఉన్నా సరే తన యొక్క అగ్ని జ్వాలు నీకు కాంపౌండ్ వేసి నిన్ను కాపాడి నిన్ను సురక్షితంగా నిన్ను బయటకు తీసుకొచ్చేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. తన భార్య ఆ విధంగా విశ్వసించింది, పిలుచుకున్నటువంటి దేవుడు గొప్పవాడు. నా భర్త ఎటువంటి సమస్యల గుండె వెళ్ళినా ఆయన వెళ్ళి దేవుని పని మీద ఖచ్చితంగా నా భర్తని దేవుడు కాచి కాపాడతాడన్న నమ్మకం తన భార్యకు ఉంది. అది కదా విశ్వాసం అంటే. ఆనాడు అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో మా ప్రవీణ్ కూడా అదే విధంగా ఆశీర్వదించబడాలి. అనేక మందికి మాదిరిగా ఉండాలి, అనేక మందిని దేవుని వైపు తిప్పేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాడు, అనేకమైన సంఘాలు కట్టేటటువంటి వాడిగా ఉండాలి. ఇతని ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. ఆ విధంగా మా యొక్క ప్రవీణ్ని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ఖచ్చితంగా దేవుని యొక్క యథార్థతలో ఉంటే, దేవుని యొక్క నీతి కలిగి మనం జీవిస్తే ఆశీర్వాదాలు అనేటివి మన చుట్టే ఉంటాయి. దేవుడు మనకి కొంత సమయాన్ని ఇస్తాడు. అయితే దేవుడు మనం చేసేటివన్నీ చూస్తాడు. దేవుడు ఆయన చెప్పేటటువంటి మాటలన్నీ మనం వింటానా లేవా అని వింటా ఉంటాడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు చెప్పినవన్నీ చేసుకుంటూ పోయినాం అనుకోండి, మనం బిడ్డ నువ్వు నీకు చెప్పినటువంటి మాట విన్నావు కాబట్టి నీకు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తాను. నీకు ఈ ఆశీర్వాదం అంటే మన ప్రవర్తన రోజు రోజుకి రెట్టింపు అవుతున్న కొద్దీ మన మీదకి అంతగా ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అబ్రహాము దేవునికి లోబడ్డాడో అతని మీదకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వచ్చాయి. అందరికీ తండ్రిగా ఏర్పరచబడ్డాడు. ఆయన సమస్త జనులకు వంశావళన్నిటికీ తండ్రిగా ఏర్పరచబడ్డాడు. ఎందుకని? దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అనేకమైన సర్వభూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరికీ తన్ను తండ్రిగా ఏర్పరచబడ్డాడు. అటువంటి విశ్వాసం మనం కలగాలి. అబ్రహాము లాంటి విశ్వాసం మనకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇంకా మనం గమనించినట్లయితే యాకోబుని దీవించలేదా దేవుడు? యాకోబుని దీవించాడు. తన అన్నకు చేసినటువంటి తప్పును బట్టి తను ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. అతనికి ఎక్కడికి వెళ్ళినా సరే తన అన్న ద్వారా అతనికి రక్షణ అనేది ఏర్పడలేదు. ఎప్పుడు ఎటు నుంచి వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే మనం గమనించుకున్నట్లయితే మన శత్రువునైతే డైరెక్ట్గా మన ఎదురున్నైతే మనం ఎదిరించగలుగుతాం. కానీ అపాయం ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు అన్నప్పుడు మనం ఎదిరించగలుగుతామా? ఎదిరించలేము. తన పరిస్థితి కూడా ఆ రోజు అలాగే ఉంది. ఒకటే అనుకున్నాడు, నాకు ఎవరి వల్ల నాకు రక్షణ రాదు,
నన్ను ఎవరూ రక్షించేవారు లేరు. నేను ఆధారపడవలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడితేనే నాకు రక్షణ అనేది వస్తుంది, నాకు ఆశీర్వాదం అనేది వస్తుంది అని చెప్పేసి అతని గట్టి నమ్మకాన్ని విశ్వసించి ముందుకు సాగాడు. కానీ అక్కడ మనం గమనించుకున్నట్లయితే అందరు నెటోళ్ళనట్టు పంపించేసి తను దేవునితో పెనుగులాడాడు. దేవుడు ఆశీర్వదించేంత వరకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆశీర్వదించే వరకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎందుకంటే తన అన్న ద్వారా తనకి ప్రాణహాని ఉంది. దేవుడి యొక్క సంరక్షణలో, దేవుని కాపుదల్లో ఉంటే అవతల మనల్ని చంపాలి అనుకున్న వాళ్ళు కూడా మనతో సమాధాన పడతారు. అవతల వాళ్ళతో మనకు ప్రాణహాని ఉందన్నా సరే మనతో నుంచి సమాధాన పడతారు. అతను విశ్వసించినాడు, నాకు దేవుని వల్లనే నాకు ఆశీర్వాదం వస్తుందని చెప్పి రాత్రి మొత్తం దేవునితో పెనుగులాడిండు. ఆశీర్వదించిండా లేదా? ఆశీర్వదించిండు. నీ పేరేం పేరు అని అడిగిండు. యాకోబు అన్నాడు. యాకోబు గది ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తా అన్నాడు. ఇశ్రాయేలుగా మార్చి ఇసుక రేణుల వల్ల లెక్కించలేనటువంటి జన సమూహాన్ని నీ యొక్క ద్వారా నేను నిర్మిస్తానని చెప్పేసి ఎంత ఆశీర్వాదం అండి. అటువంటి ఆశీర్వాదం యాకోబుకి ఒక్కడికే ఇస్తాడా? మనకి ఇయ్యడా? అందరినీ ఆశీర్వదించే పంపించిండు దేవుడు. వారెంత గొప్పవాళ్ళు ఆ తరంలో, ఈ తరంలో మనం కూడా అంతే గొప్పవారు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి వాడు ఒక్కడే ఏకరీతిగా ఉన్నాడు. నిన్న రేపు తరాలు మారినా యుగాలు మారినా దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. కానీ దేవుడు ఒకే రీతిగా ఉన్నాడులే, కానీ మనం మారిపోతున్నాం. ఆశీర్వాదాలు అనేటివి మన వైపు దేవుడు తీసుకురావాలని చూస్తాడు, కానీ మనం అవి పొందుకునే వారిగలేము. దేవుడు మీకు ఆశీర్వాదిస్తాం మీరు పొందుకోండి అంటే మన కాళ్ళతో మనమే వాటిని తన్నుకుంటా దూరం పెట్టేస్తాం. మనం అలా ఉండొద్దు. దేవుని బిడ్డలం కాబట్టి దేవుని యొక్క విశ్వాసం కలిగి దేవుని యొక్క జాడలో నడుచుకుంటూ దేవుడు మనకి ఏదైతే నేర్పిస్తాడో బోధిస్తాడో ఆ యొక్క దేవుని యొక్క మాటలు వినుకుంటూ మనం ముందుకెళ్ళినాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించే దేవుడే. తను నమ్మిన వారిని ఎప్పుడైనా విడిచిపెట్టడు. ఎల్లవేళలా సదాకాలం దేవుడు తోడిన వారికి రక్షణ ఇచ్చేటటువంటి వాడు. ఖచ్చితంగా రక్షణ ఇస్తాడు. కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, ఇరుకులు ఇబ్బందులు ఏముండవు. ఎప్పుడైతే నువ్వు పూర్ణ శక్తితో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించి నీ హృదయంలోకి దేవుని చేర్చుకుంటావో నీ యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే వాటంతట అయ్యే దూరం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చినావు కాబట్టి నీ కుటుంబంలో లేమి కానీ ఇరుకులు ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా నీ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడిగా ఉంటాడు. ఆ రీతిగా మనం అందరం సిద్ధపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటటువంటి వాడిగా ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెస్ట్ మనకి ఇంకొకరు ఉన్నారండి. ఎవరంటే యెహోషాపాతు. మనకు తెలుసు కదా యెహోషాపాతు. ఆసా పరిపాలన తర్వాత యెహోషాపాతు తన తండ్రి అప్పచెప్పినటువంటి ఆజ్ఞకి లోబడి తన తండ్రి అయితే ఏదైతే అప్పచెప్పిండో తన యొక్క పని నిర్వర్తించాలని చెప్పేసి, పని చేయాలని చెప్పేసి తన తండ్రి అప్పచెప్పిన రాజ్యం మీద ఇతను రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేశాడు. ఏ విధంగా చేశాడండి? దేవుని పట్ల భక్తితో ఆసక్తితో కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని కోసం ముందుండేటటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేటటువంటి వ్యక్తి. అతనికి కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి. ఒక రాజుగా ఉన్నటువంటి అతనికి సమస్యలు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే చిటికేస్తే ఏదైనా అతని దగ్గరికి వస్తుంది. చిటికేస్తే వస్తుంది అతని దగ్గరికి. ధనము సమృద్ధిగా ఉంటుంది, కష్టం ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు ఆయనకి. ఎందుకంటే మొత్తం అతను తన తండ్రి సమకూర్చి ఉన్నాడు కాబట్టి ఇతను దేవుని నమ్ముకోవాల్సిన అవసరం ఉందా? తన ఇష్టానుసారమైన జీవితం జీవించవచ్చు కదా. దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉందా? దేవునికి లోబడాల్సినంత అవసరం ఉందా?
లేదు. కానీ అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా తనకు తాను తగ్గించుకొని ఎవరికి లోబడ్డాడు? దేవునికి లోబడ్డాడు. ఈరోజు మనకి కొద్దిగా డబ్బు, హోదా, పలుకుబడి, దేవుడు మనల్ని కొద్దిగా ఉన్నత స్థాయిలో నిలబడితే ఆ ఘనత మనం ఎవరికి చెల్లించాలండి? దేవునికి చెల్లించాలి. కానీ ఈరోజు డబ్బును బట్టి గర్వించేటోళ్ళు ఉన్నారు, ధనాన్ని బట్టి గర్వించేటోళ్ళు ఉన్నారు, వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి గర్వించేటటువంటి వారు ఉన్నారు. గర్వించేటటువంటి వారిగా మనం ఉండొద్దు. దేవుడు మన మీదకి ఆశీర్వాదాలు తీసుకురావాలంటే దేవునికి లోబడాలి. మనం ఏమి చేసినా సరే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో లేకపోతే మనం ఏమీ చేయలేము. మనల్ని నమ్మి ఒప్పజెప్పాడు. తన తండ్రి ఏ విధంగా అయితే నమ్మి ఆ యొక్క రాజ్య పరిపాలన ఒప్పజెప్పాడు, మనల్ని నమ్మి ఈ యొక్క సువార్త భారాన్ని మన మీద మోపాడు దేవుడు. అనేక మందికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించుడి అన్నాడు. సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించుడి అన్నాడు. సువార్త ప్రకటిస్తున్నామా? అనేక మందిని దేవుని వైపు నడిపేటటువంటి వారిగా ఉన్నామా? అనేకమైన ఆత్మలను దేవుని వైపు తిప్పేటటువంటి వారిగా ఉన్నామా? మన జీవితాలు, మన కుటుంబ సభ్యులే మనం తిప్పేటటువంటి వారిగా లేము. మన కుటుంబంలోనే సరైనటువంటి విధానం ఉండదు. ఒకరు ఒక రకంగా ఉంటే ఇంకొకరు ఒక రకంగా ఉంటారు. కుటుంబంలో 5గురు ఉంటే 5గురు మనుషులు ఒకే రకంగా ఉండరు. ఎవరి ఆలోచనలు, ఎవరి పద్ధతులు, ఎవరి తలంపులు వల్ల వేరు వేరుగా ఉంటాయి. కానీ మన కుటుంబంలో లేనటువంటిది ఇది ఆనాడు యెహోషాపాతు చేసి చూపించాడండి. తన రాజ్యం అంతటికి ఒక ఆజ్ఞ ఇస్తాడు, మీరు ఎవరిని విశ్వసించద్దు, దేవాది దేవుని ఒక్కనే మీరు విశ్వసించాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, ఈ దేవుని తప్పించి వేరే దేవుణ్ణి మీరు పూజించడానికి వీలు లేదని చెప్పేసి అన్నాడు. అసలు వాళ్ళందరూ ఎవరికెవరికి సంబంధం లేదే. ఒకరి ఆలోచనలను బట్టి నడిచేటటువంటి వ్యక్తులు కాదు, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండేటటువంటి వారు, ఎవరి ప్రవర్తనలో వాళ్ళు ఉండేటువంటి వారు. కానీ అక్కడ వాళ్ళందరూ ఎవరికి భయపడ్డారు? యెహోషాపాతు దేవునికి భయపడ్డాడు. యెహోషాపాతు దేవునికి భయపడ్డాడు కాబట్టి, లోబడ్డాడు కాబట్టి యెహోషాపాతుకి కిందున్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ లోబడ్డారు. లోబడి అతను చెప్పిందే చేశారు. దేవుని యొక్క సువార్త అందాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అన్నిటువంటి బొమ్మలు, దేవునికి వ్యతిరేకంగా ఏవైతున్నాయి అన్ని పడగొట్టాడు. ఇక్కడ జరిగితే దేవుని యొక్క సువార్తే జరగాలి, ఏమీ జరగొద్దు. ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? అనేక మందిని మార్చడానికి. అతనికి ఏం పని లేదా? ఒక రాజేగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు కదా, తన జీవితం మీద తను గడపవచ్చు కదా. అనేక మందిని దేవుని వైపు ఎందుకు తిప్పుతాడు? తన జీవితం మీద తను చూసుకోవచ్చు కదా, తన లైఫ్ ఏదో తను చూసుకోవచ్చు, తన ఇష్టానుసారంగా ఉండొచ్చు. సుఖభోగ్యాలన్నీ అతని కాళ్ళ దగ్గరకు వస్తాయి అతను అనుకుంటే. కానీ దేవునికి భయపడేటువంటి వ్యక్తి కాబట్టి ఒక ఆత్మ కూడా నశించడం ఇష్టం లేదు ఆయనకి. ఒక ఆత్మ కూడా నశించడం ఇష్టం లేదు. నేను సేవించేటటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి నా యొక్క పరిపాలనలో అందరూ నా దేవుణ్ణే స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన యొక్క సేవా పరిచర్యలో మనము ₹1 ఖర్చు పెట్టగలుగుతాను ఆ ఇతరుల గురించి. మన జీవితంలో మన యొక్క సేవా పరిచర్యలో వచ్చినటువంటి సేవకులకి కానీ, వారికి కానీ, ఎవరికైనా సరే మనము ధారాళంగా ఇవ్వగలుగుతున్నామా? ధారాళంగా పంచిపెట్టగలుగుతున్నామా సేవా పరిచర్య నిమిత్తం? కానీ యెహోషాపాతు మాత్రం ధారాళంగా ఇచ్చేశాడని. న్యాయాధిపతులను ఆ యొక్క రాజ్యములో ఆయా ప్రాంతాలకు, నలుమూలలకు పంపించి సువార్త అందేలాగా చేశాడు. ఎవ్వరూ దేవుణ్ణి నమ్ముకోకుండా ఉండకూడదు. దేవుని యొక్క మాటలు ఖచ్చితంగా అందరికీ తెలియాలని చెప్పేసి నలుమూలలు
ఆ యొక్క రాజ్యం ఎట్లా మొత్తం ఎంత అవుతుందో నలుమూలలు పంపించి 16 మంది న్యాయాధిపతులను పంపించి దేవుని యొక్క వాక్యాన్ని అందించాడు. దేవుని యొక్క మాటలు తెలిసేలా చేశాడు. అనేక మందిని దేవుని వైపు తీసుకొచ్చాడు. కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంత డబ్బు ఖర్చు పెట్టి అంతగానం దేవుని సేవ చేయాల్సిన అవసరం ఏందండి? ఎంతో ధనాన్ని హెచ్చించుంటాడు, వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఉంటాడు. వాళ్ళు మారేదాకా అంటే కనీసం ఎన్ని సంవత్సరాలు పట్టిందో. అందరినీ మార్చారు. ఎంత ధనాన్ని వాళ్ళకి కేటాయించాడు. అది కదా ఆశీర్వాదం అంటే. తన తండ్రి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఈయన తన దగ్గరే ఉంచుకోలేదు. ఆశీర్వాదాన్ని అందరికీ పంచాడు. అందరినీ దేవుని వైపు తిప్పాడు. దేవుని తెలుసుకునేలాగా చేశాడు. దేవుని మీద ఆధారపడేలా చేశాడు. కానీ ఫిలిస్తీయులు కానీ వాళ్ళకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జన సమూహం కొడుకులను ఎదిరించడానికి వచ్చినప్పుడు ఎవరి సాయన వాళ్ళు వెళ్ళిపోయారా? ఎవరి సాయన వాళ్ళు వెళ్ళిపోయారా? అందరు ఏకమయ్యారు, ఒక్కడికే వచ్చారు. ఒకరికొకరికి సంబంధం లేదు, కానీ వాళ్ళ దేవుడు ఉన్నాడనే భయంతోనే వాళ్ళు నమ్మింది మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే. వాళ్ళు భయపడిపోయారు. దేవునికి భయపడి లొంగిపోయి అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి వాళ్ళ శత్రువులను సహితం ఎదిరించేటటువంటి వారిగా మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క సువార్త పరిచర్యలో ఒకరికి సమస్య వచ్చిందంటే మనం రాగలుగుతున్నామా? వాళ్ళని పరామర్శించేటటువంటి వారిగా ఉన్నామా? వారి యొక్క కష్టాల్లో కానీ మనం పాలు పంపులు కలిగి ఉన్నామా? అసలు మన జీవితాలు ఎవరి దారులు వాళ్ళే, ఎవరి ఇష్టానుసారమైనటువంటి జీవితాలకి వెళ్ళిపోతున్నాం. కానీ అట్లా ఉండకూడదు. ఒక కుటుంబానికి సమస్య వచ్చిందంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా. మరి దేవుడు ఏం చెప్పిండు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిండు. ప్రేమించమని చెప్పినప్పుడు మరి ప్రేమించాలి కదా. ప్రేమించట్లేదు మనం. ఖచ్చితంగా మనం అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి. అందరినీ దేవుని వైపు నడిపించేటటువంటి వారిగా ఉండాలి. మనం ఉన్నట్లయితే ఆనాడు యెహోషాపాతు ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో మనం కూడా అదే విధంగా ఆశీర్వదించబడతాం. లేదు మన ఇష్టానుసారమైన జీవితంలోకి మనం వెళ్ళిపోతాం అంటే ఆశీర్వాదాలు మన వెనకాల రావండి. ఆశీర్వాదాలు మన వెనకాల రావు. నీకంటే బెటర్గా ఎవరైతే ఉన్నారో, నీకంటే భక్తిగా ఎవరైతే ఉన్నారో, నీకంటే దేవుల్లో బలంగా ఎదిగేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళిపోతాయి ఆశీర్వాదాలన్నీ. దేవుడు నీకేలానే చూస్తాడు కాబట్టి నీకంటే బెటర్గా ఉన్న వారి దగ్గరికి వెళ్ళిపోతాయి. వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇస్సాకు ఉన్నాడు కదా, రూబేను ఉన్నాడు, యోసేపు ఉన్నాడు. మరి ఆశీర్వాదాలు ఎవరికి వచ్చినాయి? జ్యేష్ఠుడికి రావాలి కదా, మొదటి కుమారుడికి. మరి ఇస్సాకు మరి మన యోసేపుకి ఎందుకు వచ్చినాయి? దేవునికి భయపడ్డాడు ఆయన. దేవునికి భయపడ్డాడు. దేవుని యొక్క ఆలోచనలు బట్టి ఉన్నాడు. దేవుని ఆచరించాడు. తన యొక్క సువార్త బోధ తెలుసుకున్నాడు. తను ఎక్కడా కూడా లొంగలేదు, ఎవరికి భయపడలేదు. కానీ దేవుని దగ్గరే భయపడ్డాడు. దేవుని అందే విశ్వాసం ఉంచాడు. తన చివరి సమయం వరకు కూడా దేవుని మీద ఆధారపడ్డటువంటి వ్యక్తి కాబట్టి తన ఇస్సాకు రూబేనుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ యోసేపుకి ఇచ్చాడు.